అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. సన్న బియ్యం పండించే రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామన్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసింది. రైతులు తల్లడిల్లిపోతున్నారు. రానున్న 5 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అందువల్ల రైతులు మరింత నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అన్ని రకాల వడ్లకు బోనస్ వర్తింపజేయాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. సన్నబియ్యం పండించే రైతులకు మాత్రమే బోనస్ వర్తింపజేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చూసినటువంటి రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. వడ్లు పండించేటువంటి రైతుల్లో 20% మాత్రమే సన్నబియ్యం పండిస్తారు. 80% మంది దొడ్డు బియ్యం పండిస్తున్నారు. ఈ దొడ్డు బియ్యం పండించే వాళ్ళు అత్యధికులు సన్నకారు, చిన్నకారు రైతులు. ఇప్పుడు ఈ వార్తలు చూసి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. తమ ఎన్నికల ప్రణాళికలో కూడా కాంగ్రెస్ పార్టీ క్వింటాలు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిందే తప్ప సన్న బియ్యము, దొడ్డు బియ్యము అనేటువంటి తేడా చూపించలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజమే అయితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల బియ్యం పండించేటువంటి రైతులకు బోనస్ వర్తింపజేయాలని చెప్పి సిపిఎం కోరుతున్నది. ఈ విషయంలో రైతులలో ఆందోళనను తొలగించడం కోసం స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు భారీ వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. రైతులు విలవిల్లాడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. అంతేకాదు, రానున్న 5 రోజుల పాటు వర్షాలు ఇంకా రానున్నాయనేది వాతావరణ శాఖ చెప్తోంది. అందుకని తక్షణమే రైతుల ధాన్యం మొత్తం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఈ సందర్భంగా 3 ముఖ్యమైనటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. తక్షణమే 500 రూపాయల బోనస్ను సన్నబియ్యం, దొడ్డు బియ్యం అనే తేడా లేకుండా రైతులందరికీ వర్తింపజేయాలి. ఈ యాసంగి పంటకే దాన్ని వర్తింపజేయాలి. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రైతులు పండించినటువంటి పంటను వెనువెంటనే మళ్ళీ తడిసిపోయే ప్రమాదం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతాం.